ఒక చిన్న గ్రామంలో ఆ ఊరిలో రంగయ్య అనే పేద భక్తుడు ఉండేవాడు. అతనికి ధనం లేదు. కానీ హృదయమంతా భక్తితో నిండిపోయి ఉండేది. ప్రతిరోజు తెల్లవారుజామున లేచి తన చిన్న గుడిసెలో కూర్చొని గోవిందస్వామి పేరును జపిస్తూ ఉండేవాడు. రంగయ్యకు ఒక కోరిక, జీవితంలో ఒక్కసారైనా తిరుపతికి వెళ్ళి స్వామిని దర్శించుకోవాలని ఉంది. కానీ డబ్బు లేదు. ఒకరోజు రంగయ్య నిర్ణయించుకున్నాడు. స్వామిని పిలిస్తే మార్గం ఆయనే చూపిస్తాడు అని నడుచుకుంటూ తిరుమల కొండల వైపు బయలుదేరాడు. దారిలో ఆకలి, అలసట అయినా గోవిందా గోవిందా అని జపిస్తూ నామస్మరణ ఆగలేదు. ఒక రాత్రి భారీ వర్షం చెట్టు కింద ఆశ్రయం తీసుకున్న రంగయ్య స్వామి, నన్ను పరీక్షిస్తున్నావా అని కన్నీళ్లతో అడిగాడు. ఆ క్షణంలో ఒక అపరిచితుడు వచ్చి ఆహారం, దుప్పటి ఇచ్చి మాయమైపోయాడు. ఉదయం తిరుమల గోపురాలు కనిపించాయి. రంగయ్య కళ్ళు ఆనందంతో నిండిపోయాయి.